గంజాయి సంబంధిత కేసుల్లో పట్టుబడి వివిధ ప్రాంతాల్లోని జైళ్లలో మగ్గుతున్న ఆదివాసీ ఖైదీల స్థితిగతులపై ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్ దృష్టి సారించింది. ఈ క్రమంలో కమిషన్ సభ్యుడు వడిత్య శంకర్ నాయక్ విశాఖ కేంద్ర కారాగారాన్ని స్వయంగా సందర్శించి అక్కడి ఎస్టీ ఖైదీల జీవన పరిస్థితులను పరిశీలించారు. పేదరికం, నిరక్షరాస్యత, చట్టాలపై అవగాహన లేకపోవడం వంటి బలహీనతలతో ఆదివాసులు గంజాయి రవాణా దిశగా మొగ్గు చూపుతున్నారని ఆయన గుర్తించారు. విశాఖ, రాజమండ్రి కారాగారాల్లో 500 మంది వరకు ఆదివాసీలు శిక్ష అనుభవిస్తున్నారని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో చట్టాల పట్ల అవగాహన, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే చర్యలకు సిఫార్సు చేస్తామని, గిరిజన ఖైదీలకు ప్రభుత్వం నుంచి వీలైనంత సహాయం అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని శంకర్ నాయక్ తెలిపారు. ఇవాళ ఎస్టీ కమిషన్ మెంబర్గా విశాఖపట్నంలో ఉన్నటువంటి కేంద్ర కారాగారాన్ని ఇవాళ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు గిరిజన ఆదివాసీలకు సంబంధించినటువంటి ఖైదీలు దాదాపుగా 341 మంది మరి వివిధ కేసుల్లో ఇక్కడ అందరూ కూడా జైల్లో ఉన్నారు. దీంట్లో మహిళలకు సంబంధించి 16 మంది ఉన్నారు. అదేవిధంగా దీంట్లో వివిధ కేసుల్లో శిక్షను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కూడా 33 మందిగా దాదాపుగా 390 మందిగా ఇవాళ ఇక్కడ రికార్డు నమోదై ఉంది. అంటే దీంట్లో ఎక్కువ మంది గంజాయి కేసుల్లో మరి ఇక్కడ ఎక్కువ మంది కూడా ఈ జైల్లో ఉన్నట్లు ఇవాళ మన రికార్డు ద్వారా, అదేవిధంగా ఇవాళ మనం ప్రత్యక్షంగా జైలుకి రావడం ద్వారా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో మరి వాళ్ళందరినీ కూడా మనం కలిసే క్రమంలో మరి ఇవాళ మనకు వాళ్ళ యొక్క సాధక బాధకాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ గంజాయి కేసుల్లో ఒకసారి దొరికితే దాని ద్వారా వాళ్ళకు జరిగేటువంటి నష్టం వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఇవాళ అక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడం, కుటుంబాన్ని వారికి జీవనాన్ని ఏ రకంగా మరి ఏదో పద్ధతుల్లో బతకాలనేటువంటి దాంట్లో ఇలాంటి తప్పులు చేస్తున్నట్టు ఇవాళ మనకు అంతా కూడా వాళ్ళని అడిగి మరి మాట్లాడే క్రమంలో, తెలుసుకునే క్రమంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆవేదనని ఈ రకంగా ఇవాళ కమిషన్ ముందు మరి వారు చెప్పడం జరిగింది. కేవలం రాజమండ్రి, విశాఖపట్నంలో ఉన్నటువంటి కేంద్ర కారాగారంలో దాదాపుగా 500 మంది అమాయక గిరిజన ఆదివాసీ బిడ్డలు ఇవాళ వాళ్ళు జీవితం అనేది ఇక్కడ వెల్లదీస్తూ ఉన్నారు. దీన్ని గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు దృష్టిలో పెట్టి వాళ్ళందరికీ కూడా రాబోయేటువంటి రోజుల్లో మంచి జరగడానికి, వారికి కూడా చట్ట ప్రకారంగా ఏ రకంగా వాళ్ళకి ఏ సహాయం చేయాలో ఆ దిశగా కూడా అన్వేషించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీని మీద పూర్తి అవగాహన కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో, ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో, యువకుల్లో, ఆ ప్రాంత ప్రజల్లో కూడా కల్పించి ఈ గాంజా నుంచి ఆ ప్రజల్ని విముక్తి చేసేదానికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్టీ కమిషన్గా మా వంతు కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.